మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. ఒక్కసారి నా మాట విని మీ పిల్లలకి మంచి అదృష్ట సంఖ్యాబలం గల పేర్లు పెట్టండి. నిజంగా ఈరోజు మనం వెట్టి చాకిరీ చేసి, కష్టపడి, నానా తంటాలు పడి, పిల్లలను అప్పు తీసుకొచ్చి మరీ పిల్లల్ని చదివిపిస్తున్నాం. ఆ పిల్లవాళ్ళు చదువుకోలేని పక్షంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. మనం సంపాదించే ప్రతి పైసా కూడా పిల్లల బాగోగుల గురించే. అలాంటి పిల్లలు సవ్య మార్గంలో నడవకపోతే, అపసవ్య మార్గంలో నడిస్తే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం పిల్లలను కన్నాము గానీ, పిల్లల తలరాతలను మాత్రం మనం కనలేదు. వాడు మార్నింగ్ ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు చదువుతున్నాడా? చదవట్లేదా? ఏదైనా వ్యసనాలకు అలవాట్లు పడుతున్నాడా? ఇవన్నీ మనం ఎలా దగ్గరుండి చూసుకుంటాం. కానీ వీటన్నింటిని కంట్రోల్ చేసేది ఆ పిల్లవాడి పేరులో ఉన్నటువంటి బలం. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి మినిమమ్ 270 డిగ్రీస్ పైన మనం ప్రోగ్రామ్ చేయాలి. చేస్తే పిల్లవాడు చదువులో టాప్ 5లో ఉంటాడండి. ఆర్థికంగా నిలదొక్కుకుంటాడు. చదువు బాగా వస్తది. ఆరోగ్యం బావుంటది. మంచి భవిష్యత్తు అనేది కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి. పుట్టిన పిల్లలకి పేర్లు మనకు 21 రోజులే నిర్ణయించుకోవచ్చు. మా అబ్బాయి 10థ్ క్లాస్ చదువుతున్నాడండి, ఇంటర్మీడియేట్ చదువుతున్నాడండి, డిగ్రీ చదువుతున్నాడన్నా కూడా మనం పేరు పెద్దవాళ్ళకైతే పేరు మార్చడానికి అవకాశం ఉండదు గానీ, సంతకంలో కొంచెం మార్పు చేసి కొన్ని డిగ్రీస్‌లో సంతకం పెట్టుకోమని చెప్తాను. అది పెట్టుకుంటే చాలు. లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది.